guys, good morning. Welcome back to my channel The Andhra Mallu. ఈ రోజు వీడియో ఏమో వచ్చేసి a day in my life గురించి. అందుకే అవతారం ఇలా ఉంది. ఇప్పుడే లేచాను. సో టైం అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఇప్పుడు 5:41 అయింది. మా బుడ్డోడు కూడా లేచాడు. చూడండి మా బుడ్డోడు అయితే లేచాడు. ఇప్పుడు ప్లే టైం అన్నమాట. కాసేపు ఆడుకొని మెల్లగా పడుకుంటాడు ఇంకా. సో తను పడుకున్నప్పుడు నేను నెక్స్ట్ స్లీప్ వేయాలి. నాకైతే నిద్ర సరిపోలేదు బికాస్ నేను పడుకునేసరికి ఆల్మోస్ట్ 1:32 అయింది అనుకుంటా. అండ్ ఇప్పుడు 5:41కే లేచాను కదా. సో ప్రస్తుతానికైతే కొంచెం పాలు తాగి కొంచెం బాయిల్డ్ బనానా తిని మళ్ళీ బేబీ పడుకున్నప్పుడు నేను ఇంకోసారి స్లీప్ వేస్తా. తర్వాత మళ్ళీ కలుద్దాం మనం. సో యా యూజువల్లీ ఐ స్టార్ట్ మై మార్నింగ్స్ లైక్ దిస్. అంటే ఫస్ట్ బ్లాంకెట్ ఇవన్నీ మడత పెట్టేసుకుంటా అండ్ బెడ్ కూడా నీట్గా సర్ది ఉంచుతా. బట్ దేర్ ఆర్ ఆల్సో ఫ్యూ డేస్ వెన్ ఐ గెట్ సో లేసీ అండ్ డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్. అప్పుడప్పుడు లేవంగానే మొత్తం సర్దేస్తాను అండ్ కొన్ని రోజులేమో బద్ధకం వేసి అలా ఉంచి ఎప్పుడో మధ్యాహ్నం పూటకో లేకపోతే సాయంత్రం అయినప్పుడో సర్దుతానమాట. ఈ పని అయిన వెంటనే నేను యూజువల్గా బైబిల్ చదివేదాన్ని. ఒక 3 to 4 అధ్యాయాలు ప్రతిరోజు రీడ్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మదర్ అయ్యాను కాబట్టి నా షెడ్యూల్స్ అలా కుదరట్లేదు. సో ప్రస్తుతానికైతే బైబిల్ రీడింగ్ అయితే ఆపేశాను. ఐ నీడ్ టు రీస్టార్ట్ మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. కేరళ వెళ్ళాక ఒక రొటీన్ షెడ్యూల్ ఏర్పరచుకున్నాక స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో ఫస్ట్ పని అయితే అయిపోయింది. ఈలోపు మా మామ్ ఏమో వచ్చేసి బాయిల్డ్ బనానా, మిల్క్ అండ్ కొన్ని ఆల్మండ్స్ అయితే అక్కడ తెచ్చిపెట్టారు. మిల్క్లో ఏం యాడ్ చేస్తున్నాను అనే కదా మీరు చూస్తుంది. అవైతే గ్రాన్యూల్స్ డాక్టర్ గారు ఇచ్చినవి మిల్క్ పెరగడానికి. బట్ నాకైతే అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. పెద్ద అవుట్పుట్ అయితే కనిపించలేదు. సో ఈ డబ్బా అయిపోతే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఆ చిన్న టేబుల్ ఏంటి అంత గజిబిజిగా ఉంది అని అనుకోకండి. బికాస్ అవన్నీ బేబీకి కావాల్సిన మెడిసిన్స్, ఫార్ములా, బాటిల్స్ అవన్నీ ఉంచాను. అంటే ఇమీడియట్ యూస్ కోసం తీసుకోవచ్చు అని చెప్పి. యాష్ ఇంకా మేల్కొనే ఉన్నాడు. అటుపక్క బెడ్ మీద ఉన్నాడంటే అందుకే మీకు కనిపించట్లేదు ఈ వీడియోలో. సో నేను త్వరగా తాగి తినేసి తనని నిద్రపుచ్చి నేను కూడా నిద్రపోవాలి హాయిగా. సో అదే నా మెయిన్ ఎయిమ్ అనమాట. ఇప్పుడు ఐ వాస్ జస్ట్ చెకింగ్ ఆన్ హిమ్. నేను ఇక్కడ తింటా ఉంటే తనేమో అక్కడ సౌండ్స్ చేస్తూ ఉన్నాడు. మీకు కూడా బదం కావాలా గాయస్? అయితే మీరే కొనుక్కొని తినండి. అండ్ గాయస్ ఇదేమో వచ్చేసి బాయిల్డ్ బనానా. మీరు ఎప్పుడైనా ఇలా బాయిల్డ్ బనానా తిన్నారా? ఒకవేళ తినుంటే మీకు ఈ టేస్ట్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. నాకైతే మంచిగా పండిన బనానాని బాయిల్ చేస్తే చాలా ఇష్టం. ఆ టేస్ట్ అయితే నాకు నచ్చుతుంది. బట్ అంతగా పండని బనానాని బాయిల్ చేస్తే నాకు పెద్దగా నచ్చదు. అదైతే కష్టంగా తింటా, ఇదైతే ఇష్టంగా తింటా. బాయిల్డ్ బనానా తినటం వల్ల అయితే చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇంకా బాయిల్డ్ బనానాలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది రా బనానాలో కన్నా. అండ్ స్టార్చ్ కూడా ఎక్కువేనండో దీంట్లో. సో హై షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇదంత ప్రిఫరబుల్ కాదు. నేను తినే గ్యాప్లో ఆషర్ నా కోసం ఎదురు చూసి కనిపించకపోయేసరికి నిద్రపోయాడు. సో ఇంకా తన్ని మంచిగా పడుకోబెట్టి నేను కూడా హాయిగా పడుకుంటాను. ఇప్పుడైతే టైం 7 అయింది. సో నేను కూడా పడుకొని మెల్లగా ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి లెగుస్తాను గాయస్. ఓకే బాయ్. ఇప్పుడైతే టైం 9:10 అయింది గాయస్. సో బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి మా మామ అయితే నిద్ర లేపారు నన్ను. ఈ దోశ అండ్ చట్నీ అయితే మా స్కూల్లో ఒక టీచర్ నా కోసం అని చెప్పి స్పెషల్గా తయారు చేసి పంపించారు. సో థ్యాంక్ యూ టీచర్ ఫర్ ది స్వీట్ గెస్చర్. ఫిష్ కర్రీ అయితే మా మామ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ చేశాక యాష్కి అయితే ఫీడ్ చేయించాను. సో తన్ని మళ్ళీ పడుకోబెట్టాను. నెక్స్ట్ ఇంకా నా పని స్టార్ట్ చేయాలి. హాయ్ గాయస్, ఐఎమ్ బ్యాక్. సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి ఐ థింక్ ఇట్స్ 10:20. కొంచెం సేపు ముందే లేచాను. లైక్ అరౌండ్ 9 కల్లా లేచాను. బ్రేక్ఫాస్ట్ చేశాను. అండ్ ఆషర్కి ఈరోజు వ్యాక్సినేషన్ ఉండింది. సో ఇప్పుడే వచ్చి వ్యాక్సిన్ వేసి వెళ్ళారు. ఆషు పడుకున్నాడు. సో ఇప్పుడు నేను వెళ్ళి బ్రష్ చేయాలన్నమాట. ఇప్పటిదాకా బ్రష్ చేయలేదు. యాక్చువల్లీ ఈ మధ్య నేను బ్రేక్ఫాస్ట్ చేశాక బ్రష్ చేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గుడ్ అని చాలా చోట్ల చదివాను, విన్నాను.
ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ట్రూ. డెంటిస్ట్ కూడా బ్రేక్ఫాస్ట్ చేశాక బ్రష్ చేయడమే ఇంకా మంచిదని చెప్తారనుకుంటా. సో నా షెడ్యూల్ కూడా అలా మారింది ప్రస్తుతానికి. బికాస్ బేబీ పడుకున్నప్పుడు నేను మళ్ళీ పడుకున్నాను కాబట్టి, ఇందాకే లేచాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేశాకే యూజువల్గా బ్రష్ అయితే చేస్తున్నాను. సో ఐ విల్ గో అండ్ బ్రష్ అండ్ కమ్. అండ్ ఆ తర్వాత ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఐ నీడ్ టు టేక్ ఎ బాత్, ఐ నీడ్ టు ప్లాన్ మై షెడ్యూల్, ఐ నీడ్ టు ఎక్సర్సైజ్ ఎ బిట్. సో ఇవన్నీ పనులు ఉన్నాయన్నమాట. సో యా, వీ విల్ సీ ఈరోజు డే ఎలా ఉంటుందో. కొంచెం ప్రొడక్టివ్గా ఉంటుందా లేకపోతే లేజీగా ఉంటుందా మీరే చూస్తారు కదా డే ఇన్ మై లైఫ్. యా, బ్రష్ చేసి అయితే వస్తాను ముందు. ఓకే, బాయ్. సో గాయస్, నేనైతే ఇప్పుడు బ్రష్ చేసి వచ్చాను. ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ I want to take my morning slow. అంత ప్రొడక్టివ్ వ్లాగ్ అయితే కాదు. ప్రొడక్టివ్ వ్లాగ్ మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా చేస్తాను. ఫస్ట్ లెట్ మీ పిన్ డౌన్ మై షెడ్యూల్స్. సో ఇవి రాసుకుంటే అట్లీస్ట్ అవి చేయడానికి ట్రై చేస్తాను. ఇవేం రాసుకోకపోతే ఫోన్లో చూసుకొని టైం వేస్ట్ చేస్తాను. సో 2025 రెసల్యూషన్ ఏంటంటే ప్రతిరోజు నా టు డూ లిస్ట్ అనేది ఈ బుక్లో రాయాలనేది. లాస్ట్ ఇయర్ కూడా నేను చాలా పాటించాను, బట్ మధ్య మధ్యలో కొన్ని డేస్ అయితే మిస్ అయ్యాయి. సో దిస్ ఇయర్స్ మెయిన్ రెసల్యూషన్ ఏంటంటే టు డూ లిస్ట్ అనేది ప్రతిరోజు రాయాలి. అండ్ అట్లీస్ట్ రాసిన వాటిల్లో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పనులు చేయాలి అని. ఎక్కువ టు డూ లిస్ట్ అయితే రాయట్లేదు. పోయిన సంవత్సరం అయితే ఒక పేజ్ నిండా టు డూ లిస్ట్ ఉండేవి. దిస్ ఇయర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ వెరీ ప్రొడక్టివ్ బికాస్ బేబీ కూడా ఉన్నాడు కాబట్టి బేబీ వెల్ బీయింగ్ చూసుకోవాలి, బేబీతో అప్పుడప్పుడు ఆడుకోవాలి, బేబీని టేక్ కేర్ చేసుకోవాలి, బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి. సో ఇవన్నీ బేబీ బాధ్యత కూడా ఎక్కువ ఉంది కాబట్టి నా మీద నేను ఎక్కువ వర్క్ అయితే పెట్టుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే ఎవ్రీడే ఒక పేజ్ ఫుల్ ఉండేది. ఈసారి ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ ఏ లిటిల్ షెడ్యూల్ ఫర్ మై సెల్ఫ్. మిగతా అంతా బేబీకి టైం స్పెండ్ చేయాలి కాబట్టి అంతే. సో ఫస్ట్ యాక్చువల్లీ ఎవ్రీడే నైట్ రాస్తాను నేను. నిన్న నైట్ నాకు రాయడం కుదరలేదు. సో ఇప్పుడు రాసి నా షెడ్యూల్ దాన్ని బట్టి ఫాలో అవడం అయితే స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి బేబీ పడుకున్నాడు కాబట్టి నాకు టైం ఉంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ how many of those tasks will I do అని. సో టుడే is January 4th. I'm manifesting for a better life guys. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఇది. మీరు ఇది మోస్ట్లీ గర్ల్స్ చేస్తారు, బట్ బాయ్స్ కూడా చేసుకుంటే మంచిది. బికాస్ మీరు కూడా డైలీ మీకు ఏమేమి పనులు చేయాలి అనేవి ఎక్కడన్నా రాసి పెట్టుకుంటే ఒక్కొక్కటి చేశాక టిక్ ఆఫ్ చేసుకుంటే మీకు ఇంకొంచెం మోటివేషన్ అనేది వస్తుంది ఒక్కొక్క పని చేయడానికి. సో దిస్ విల్ రియల్లీ హెల్ప్ యూ ఇన్ యువర్ లైఫ్. Yeah, I think that's all. 1 2 3 4 5 6 7 around 6 to 7 పెట్టుకున్నా అంతే. I will show you all these goals in the end అన్నమాట. So you can know if I have done everything or not. Planning schedule అయితే అయిపోయింది. My to do list is very simple guys. ఒకటేమో వచ్చేసి ఇదే 2 లీటర్ వాటర్ పర్ డే ఎవ్రీడే తాగాలి అనేది. ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా బాగా వాటర్ తాగాను. సో అదే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా. అండ్ దిస్ ఇస్ 600 లీటర్స్ బాటిల్. సో ఐ థింక్ అరౌండ్ 3 టైమ్స్ తాగాలి అట్లీస్ట్. ఈ వాటర్ బాటిల్ ఫుల్ కంప్లీట్ చేయాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్స్. ఇప్పుడైతే టైం ఆల్రెడీ 11 అయ్యింది అనుకుంటా గైస్. టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో నేను అసలు ఏం చేయలేదు ఈరోజు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో స్టార్టింగ్ వాటర్తో స్టార్ట్ చేద్దాం. సో ఐ డ్రాంక్ లిటిల్. లెట్స్ సీ. 3 సార్లు తాగాలి. బాటిల్ మొత్తం కంప్లీట్ చేయాలి 3 సార్లు. నా నెక్స్ట్ పని ఏంటో తెలుసా? ఎక్సర్సైజ్, వాకింగ్ అనమాట. ఎలాగో బేబీ పడుకున్నాడు. సో ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ టు. వాకింగ్ అయితే చేద్దాం. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఈ 2025 ఇయర్లో కంపల్సరీగా 10K స్టెప్స్ పర్ డే అయితే నేను అనుకున్నాను. అండ్ ఇన్ని రోజులైతే తప్పకుండా పాటించాను. సో యా, ఈ రోజుదైతే స్టార్ట్ చేయబోతున్నాను. ప్రెగ్నెన్సీకి ముందైతే నేను 58 kgs ఉన్నాను. ఆ తర్వాత బేబీని డెలివర్ చేసే టైంకి 68 kgs అయ్యాను. విచ్ మీన్స్ ఐ హ్యావ్ పుట్ ఆన్ అరౌండ్ 10 kgs ఆఫ్ వెయిట్.
బేబీని డెలివర్ చేసిన ఒక 2 వీక్స్కి నా వెయిట్ మళ్ళీ 68 నుంచి 62కి డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ ఇలా సమేదాలో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాను కదా, అక్కడైతే ఫుడ్ చాలా బాగా పెట్టారు మదర్కి ఇలా పాలు పెరగాలని చెప్పి. అండ్ అదే డైట్ అయితే నేను ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాను. సో మై వెయిట్ వెంట్ బ్యాక్ ఫ్రమ్ 62 to 68 kgs అగైన్. కొంచెం సేపు అయితే నడిచాను. యాష్ గార్డ్ ఇంకా పడుకొని ఉన్నాడు. సో ఐ విల్ గో అండ్ టేక్ ఎ బాత్ అండ్ కమ్ బ్యాక్. మంచిగా స్నానం అయితే చేసి వచ్చేసాను. అండ్ బేబీని మళ్ళీ ఫీడ్ చేయించాను. ఫీడ్ చేయించాక బర్బ్ చేయాలంటారు కదా, సో అదే చేస్తున్నా ఇక్కడ గ్యాస్ పోవటానికి. బట్ బేబీ పడుకున్నాక బర్బ్ చేయడం వల్ల అయితే గ్యాస్ బయటికి రాదు. బట్ స్టిల్ అప్రైట్ పొజిషన్లో కొంచెం సేపు ఉంచితే గ్యాస్ అనేది వదులుతుంది అని నా ఫీలింగ్. సో బేబీని కాసేపు అలా పట్టుకొని కూర్చున్నా. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అయితే వచ్చేసింది గాయస్. ఇట్స్ డ్రమ్ స్టిక్ లీవ్స్ విత్ ఆమ్లెట్. ఇప్పుడైతే టైం వచ్చేసి ఒక 12:30 PM అయింది. ఇది తిన్నాక ఒక గంట ఆగాక మళ్ళీ లంచ్ అనేది చేస్తాను. అదేంటో ఈ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే నవ్వు వస్తుంది వింటుంటే. సునీల్ది నువ్వు వస్తానంటే నేను వద్దంటానా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క అన్నట్టుంది. ఇంకెప్పుడు నన్ను డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే చేయమని అడగండి, నేను ఇప్పుడల్లా చేయను ఇంకా. సో మీన్ వైల్ నేను స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను. అండ్ ఎవ్రీడే ఇలా అయితే రెడీ అవ్వను, బట్ బేసిక్ స్కిన్ కేర్ వర్క్ అయితే చేసుకుంటాను. కాసేపు స్కిన్ కేర్ చేసుకొని ఫోన్ చూసుకొని కూర్చునేసరికి టైం అయితే 1:30 అయింది గాయస్. సో ఇట్స్ లంచ్ టైం నౌ. కర్రీస్ అయితే వచ్చేసి టొమాటో విత్ గార్లిక్, దొండకాయ చట్నీ అండ్ వెజిటబుల్ కర్రీ. దీన్ని చీర అంటారు మలయాళంలో అయితే, తెలుగులో ఏమంటారో నాకు నో ఐడియా. ఇప్పుడు నువ్వు తినేది కూడా చూపించాలా అనే కదా మీరు అనుకుంటున్నది, నాది కూడా సేమ్ ఫీలింగ్ గాయస్. సో గాయస్ ఇప్పుడు టైం అయితే 3:10 అయింది. నేను ఇప్పుడే కాసేపు వాకింగ్ చేశాను. మళ్ళీ అరౌండ్ 2500 స్టెప్స్ అయితే నడిచాను. ఇట్స్ హాఫ్ ద ఎక్సర్సైజ్. ఈ రోజే బేబీకి వ్యాక్సినేషన్ చేశారు. సో తనైతే కొంచెం సిగ్గా ఉన్నాడు. ఎవరో ఒకళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుంది. మా మమ్మీ కొంచెం సేపు ఎత్తుకుంటున్నారు, తర్వాత నేను ఎత్తుకుంటున్నా. సో టైం అయితే అలా 3 దాకా అయిపోయింది. ఇప్పుడు ఇంకో గంట స్లీప్ వేద్దాం అనుకుంటున్నా. మా మమ్మీ కూడా స్లీప్ వేశారు, బేబీ కూడా స్లీపింగ్. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు స్లీప్ ఫర్ 1 hour. యా, సీ యూ బ్యాక్ అట్ మేబీ 4 or 5. సో బాయ్. 3:30కి పడుకొని 5:30కి లేచాను గాయస్. అంటే ఆల్మోస్ట్ 2 hours పడుకున్నాను. అండ్ లేచాక మా మామ్ అయితే 2 చపాతీస్ అండ్ కొంచెం పొటాటో కర్రీ చేసి పెట్టారు. సో గాయస్ ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10 అవుతుంది. మధ్యలో ఏం చూపించలేదు కదా మీకు అసలు. ఈ బుడ్డోడితో ఉన్నానమాట. మోస్ట్ ఆఫ్ ద టైం వీడితోనే స్పెండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు. బికాస్ వ్యాక్సినేషన్ చేయించుకున్నాడు కాబట్టి హీ హ్యాస్ ఏ లిటిల్ పెయిన్. అందుకని ఎప్పుడు ఇలా ఎత్తుకొని ఉండాలి. మామూలు రోజు అయితే అవసరం లేదు. సో ఈరోజు కొంచెం పని ఎక్కువ పడింది, అందుకని డే ఇన్ మై లైఫ్ అయితే అంతగా అనుకున్నట్టు అవ్వలేదు. లాస్ట్ టైం వ్యాక్సిన్ వేసినప్పుడు బాగానే ఉన్నాడు, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు పెద్దగా. బట్ ఈసారి వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం పెయిన్ అనేది ఉందనుకుంటా. సో అందుకే బాగా ఏడుస్తున్నాడు. సో ఇలా ఎత్తుకొని కూర్చున్నా. 5:30కి నిద్ర లేచాను అనుకుంటా. సో అప్పటి నుంచి ఇలా బేబీని పట్టుకునే ఉన్నాను. అండ్ బేబీని ఆడిపిస్తూ బేబీతో మాట్లాడుతూ కాసేపు అటు ఇటు తిరిగి ఇంకా ప్రేయర్ చేసుకున్నాం. మా అన్న కాల్ చేస్తే అన్నతో మాట్లాడాం. సో అలా టైం అయిపోయింది. ఇంకా జస్ట్ డిన్నర్ చేసి కాసేపు ఫోన్ చూస్తా. తర్వాత మా హస్బెండ్కి కాల్ చేస్తే 1 గంట మాట్లాడుకుంటాం మేము. సో ఫైనల్లీ ద డే విల్ ఎండ్ లైక్ దట్. అంతే. ఈరోజు వ్యాక్సినేషన్ రోజు కాబట్టి ఐ థింక్ ఐ డిడ్ షూట్ ఆన్ ద రాంగ్ డే. ఇప్పుడైతే టైం ఏమో వచ్చేసి ఒక 9:30 అయింది. సో నా డిన్నర్ అయితే ఓట్స్. ఇప్పుడు ఒక 2 to 3 days నుంచి నేను ప్రతిరోజు నైట్ ఓట్సే తింటున్నాను వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే గాయస్. సో ఫైనల్లీ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ లవింగ్. బాయ్. He slept. So yeah.